హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అమూస్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎ డే ఇన్ మై లైఫ్ అన్నమాట. ఈరోజు నాకు చాలా బాధాకరమైన డే, చాలా సాడ్ డే. నా లైఫ్లో ఏదైనా వెల్తీగా ఉంది అంటే అది ఈ డే. ఈరోజు మార్నింగ్ నేను 5:30కి లేచా. అసలు యాక్చువల్లీ పడుకోనే లేదు, బట్ 5:30కి లేచాను. 5:30 అలా వీడియో చేద్దామని అనుకున్నా. అసలు నిద్రనే పట్టలేదు నాకు, ఎందుకంటే ఈరోజు మా మమ్మీ చనిపోయిన రోజు అనమాట. అండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే నాకు నిన్న నైట్ కాల్ వచ్చింది 10:30కి అట్లా మా మామయ్య చనిపోయారని. సో ఇంకా అసలు నిద్రనే పట్టలేదు. ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు చూస్తానా అనిపించింది. అండ్ ఈరోజు ఫ్రైడే అండ్ మా మమ్మీ చనిపోయిన రోజు. ఇవన్నీ ఒకటేసారి నాకు ఎట్లనో హెడ్ మీద పెద్ద భారం లాగా అనిపించింది అనమాట. సో మార్నింగ్ నాకు వర్క్, మార్నింగ్ ఇక్కడ బయట క్లీన్ చేసుకోవడం ఉంటుంది. సో మార్నింగ్ అది క్లీన్ చేసేసుకొని మంచిగా తుడుచుకొని, ఎవ్రీ ఫ్రైడే నాకు ఇది రొటీన్ అనమాట. బయట తుడుచుకొని వాటర్ జల్లుకొని ముగ్గు పెట్టేసుకుంటా. అండ్ అసలు 5:30 లానే లేదు, సన్ వచ్చేసినట్టే అనిపించింది. అంత ఎర్లీ మార్నింగ్ కూడా మనకి సూర్యకిరణాలు పడుతున్నాయి అన్నమాట. సో బయట మంచి క్లీన్ చేసేసుకొని వాటర్ జల్లేసుకున్నాను అనమాట మొత్తము. పైన నాకు కోపం వస్తుంది చాలా, ఇట్లా తుడిచి చేతులు పోతాయి అన్నమాట. వర్క్ ఉంటుంది. ఇంట్లో కూడా మంచిగా ఇల్లు తుడిచేసుకొని, ఇల్లు మాప్ కొట్టేసుకొని మా మమ్మీకి ఏదో ఒకటి వండి పెట్టాలని అనుకున్నా. అంతలోపు మా లక్కీ గారు లేచిండు. సో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. మా లక్కీ బాబు కూడా లేచిండు. లక్కీ ఈరోజు ఏంటి? అమ్మమ్మ చనిపోయిన రోజు. ఈరోజు చేది అమ్మమ్మ చనిపోయిన రోజు. మనం పూజ చేద్దామా అమ్మమ్మకి? చేద్దామా? తాత కూడా చనిపోయింది కదా నిన్న రాత్రి. ఆ తాత కోసం కూడా ప్రే చేద్దాం. సో ఏమైందంటే ఫ్రెండ్స్, నిన్న నైట్ మాకు 10:30 అరౌండ్ అట్లా కాల్ వచ్చిందనమాట. సో హెడ్ బాత్ చేసేసుకొని మా మమ్మీకి దేవుడికైతే నేను పాయసం చేసేసిన అనమాట. నేను నైట్ అన్నీ తెచ్చిపెట్టుకున్నాను, పువ్వులు, పాయసంకి కావాల్సినవన్నీ. సో ఇట్లా పాయసంకి రెడీ చేసుకొని, ఫ్రైడే కాబట్టి ఫ్రైడే లక్ష్మీదేవి పూజ కంపల్సరీ చేసుకుంటా. వారాహి అమ్మవారికి నేను కాబట్టి అమ్మకి పూజ చేసేసుకొని ఇక మా మమ్మీకి దండ కూర్చోాలని చెప్పి ఇక మా మమ్మీకి పూలు తెప్పించింది. పువ్వుల దండ కూర్చుంది అనమాట. సో ఇట్లా అయిపోయినాక ఇక మా మమ్మీ ఫోటో ఇది నాకు మా హస్బెండ్ అంటే ప్రవీణ్ నాకు గిఫ్ట్ ఇచ్చింది. మా అమ్మ ఈ ఫ్రేమ్, నా బంగారు తల్లి. సో మమ్మీ ఫోటో పెట్టేసుకొని సింపుల్గా, అసలు మామయ్య చనిపోయింది అనే దాంట్లో నాకు అసలు ఏం చేసుకోకపోతే కాలేదన్నమాట. సో ఇట్లా మమ్మీకి సింపుల్గా పాయసం చేసి ఒక ఫ్రూట్ పెట్టి మమ్మీకి దండం పెట్టేసుకున్నాం. ఫ్రెండ్స్ నేను ఒక్కటి చెప్తా ఫ్రెండ్స్, ఏంటంటే మన లైఫ్లో చాలామంది వస్తుంటారు, పోతుంటారు. బట్ మన మదర్ అనేవారు మన లైఫ్లో మనం చనిపోయేంత వరకు కూడా ఉంటారు. సో ఉన్నన్ని రోజులు మీ మదర్ని చాలా బాగా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు లేనిదే మనం లేము. సో ఉన్నప్పుడే వాళ్ళని మంచిగా చూసుకోండి, వెళ్ళినాక బాధపడు కన్నా. బట్ నాకు మా మమ్మీ ఎట్లా ఉంటుంది, ఏంటి మమ్మీ ప్రేమ ఏంటి, అమ్మ ప్రేమ ఇవేమీ తెలియదు నాకు కొంత మా ఫ్యామిలీలో మీ మమ్మీ ఇట్లా ఉంటుండే, ఇట్లా అని చెప్తేనే నాకు తెలుసు. అంతకు మించి నాకు మా మమ్మీ గురించి ఏమీ తెలియదు ఫ్రెండ్స్. మా అక్కకి కొంచెం ఊహ ఉంది కాబట్టి తనకి తెలుసు మమ్మీ ఇట్లా అయింది అని. నాకు అసలు ఏం తెలియదు. నేను 2 years 3 years అట్లా ఉన్నప్పుడు మా మమ్మీ చనిపోయింది. ఆ ఏజ్లో ఉన్నప్పుడు అంటే అసలు ఏమీ మనకు గుర్తుకే ఉండదు. సో అట్లా మా మమ్మీకి అయితే ఇట్లా పూజ చేసేసుకొని హారతి ఇచ్చేసి దండం పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. నేను ఇది ఒక్కటే చెప్తా,
మదర్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక లోటు ఉంటుంది. అక్కడ మదర్ లేకపోయినా కష్టమే, ఇక్కడ ఫాదర్ లేకపోయినా కష్టమే. ఎవరి లోటు ఎవరు తీర్చలేరు. బట్ నాకు ఏంటంటే మదర్ లాగా మా అత్తమ్మ దొరికింది. నేను పెళ్ళి కాక ముందుకు మా అత్తమ్మతో ఫోన్లో మాట్లాడుతుండే డైలీ. మా అత్తమ్మని అంటుండే, అత్తమ్మ నేను అత్తమ్మ అని పిలవాలా, అమ్మ అని పిలవాలా అని అంటే, నీ ఇష్టం బేటా, నీకు ఎట్లా అంటే అట్లా పిలవాలి అన్నది. నా ఫోన్లో అమ్మ అనే ఫీడ్ చేసుకున్నాను నేను. కానీ నేను అత్తమ్మ అని పిలుస్తా. కానీ నేను ఆమెకు అట్లనే ట్రీట్ చేస్తా. ఆమె నాకు ఒక బిడ్డలాగానే ట్రీట్ చేస్తా. ఒక కూతురు అమ్మ ఎట్లా ఫైటింగ్ చేసుకుంటారో మేము అట్లా చేసుకుంటాం. ఆమె నన్ను చూడకుండా ఉండదు, నేను ఆమెను చూడకుండా అస్సలు ఉండలేను. నేను చాలా ఎమోషనల్ అయిపోయినా అనమాట. ఇక ఈ పూజ అవ్వగానే ఇక మా అత్తమ్మ కాల్ చేసి మాట్లాడిన. ఇక పూజ చేసేసుకొని టిఫిన్ చేసి ఇక మా మామయ్యని చూడడానికి అనేసి మేము వెళ్ళినాం అనమాట. సో ఈవినింగ్ మాకు 6 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. సో ఇట్లా మా మమ్మీకి సింపుల్గా పూజ చేసేసుకున్నాం. ఏదో ఒక లోటు. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడు మేము ఎవరైతే మా మామయ్య చనిపోయారో వెళ్తున్నాం అనమాట చూడడానికి. చాలా సాడ్ న్యూస్. నేను ఇందాక చెప్పినట్టు అసలు ఎందుకో తెలీదు, నాకు ఈరోజు చాలా వెల్తీగా ఉంటుంది సర్టెన్ సిచ్యువేషన్స్. అందుకే ఇప్పుడు ఎవరికైతే మదర్స్ ఉన్నారో వాళ్ళని చాలా మంచిగా చూసుకోండి. ఒక్కసారి మనం మదర్ని కోల్పోతే ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. లైక్ 2 years 1 year కాలేదు మా మమ్మీ చనిపోయి. నేను 2 years ఉన్నప్పుడు మా మమ్మీ చనిపోయింది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎట్లున్నానో నాకు తెలుసు. ఎట్లున్నామో నేను మాకు ఎట్లున్నామో నాకు తెలుసు. చాలా సిచ్యువేషన్స్ నన్ను మస్తు దెబ్బతీసినాయి. మదర్ లేకపోతే. ఫాదర్ లేకుండా అయినా ఉండొచ్చు, కానీ మదర్ లేకుండా అస్సలు ఉండలేము. అది నాకు తెలుసు. ఎందుకంటే డెలివరీ టైంలో మదర్ అవసరం చాలా ఉంటుంది. నాకు మదర్ లేక నేను మస్తు మాటలు పడ్డా. నాకు లైక్ చూసుకోవడానికి ఎవరు లేక, డెలివరీ అయినాక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. నాకు అట్లాంటి సిచ్యువేషన్ లేక మస్తు మాటలు పడ్డా నేను. అండ్ పుట్టినప్పటి నుంచి అమ్మ ప్రేమ అంటే ఏందో నాకు తెలియదు. సో చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఉన్నప్పుడే మీ మదర్ని మంచిగా చూసుకోండి, ఎట్లాంటి బాధలు పెట్టకండి. ఓకే గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈస్ వెరీ వెరీ సాడ్ సిచ్యువేషన్ టు మీ. ఐ కాంట్ హ్యాండిల్ టుడే. లక్కీ అమ్మమ్మ ఏది? అమ్మమ్మ చూపి.